అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఆవిడ ఇంటి ముందేసిన ముగ్గు, గుమ్మానికి రాసిన పసుపు కుంకుమ అవి కూడా తీయండి బాగుంటుంది అని తన సంతోషం మనమెందుకు కాదని చెప్పి ప్రతి ఒక్కటి వీడియో తీసి ప్రసాదాలు కూడా ఉదయాన్నే లేచి అన్నీ రెడీ చేసింది. పరమాన్నం, పులిహార, గారెలు తనకు ఓపిక లేకపోయినా కానీ అన్నీ రెడీ చేసింది. మొన్నే కదా ఆపరేషన్ అయింది, వచ్చే సంవత్సరం చేసుకుందామని వరలక్ష్మి వ్రతం అంటే లేదండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం చేయాల్సిందే. నేను చేస్తానంటే మనం ఎందుకు వద్దండం, మన కోసం మన పిల్లల కోసమే కదా అని చెప్పి నేను ముందు రోజే మార్కెట్ వెళ్ళి పళ్ళు, పువ్వులు ప్రతి ఒక్కటి కొనుక్కొని వచ్చాను. ఇంకా తనకి బాగలేదని తెలిసినా కూడా నేను ఎలా సైలెంట్ కూర్చుంటా, అందుకే పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేశాను. పువ్వులు అన్నీ పెట్టాను. కింద అలా పెట్టేస్తే ఏం బాగుండిద్దని చెప్పి మా డ్రమ్ము మీద ఉన్న బెండి మొక్కని నేను కింద అలా పెట్టి రెడీ చేశాను. దానికి పసుపు, కుంకుమ అన్నీ ప్రతి ఒక్కటి నేనే రెడీ చేశాను. మా ఆవిడకి కూడా అంతగా అలవాటు లేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా, ఎందుకని తను క్రిస్టియన్స్ అయినా కూడా నా కోసం ఇలా పూజలు అన్నీ చేస్తుందంటే చాలా సంతోషం కదా. ఇప్పట్లో ఎవరు ఇలా ఉంటున్నారు. ఇంకా మా ఆవిడ కూడా పిల్లల్ని రెడీ చేసి ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ చేయడానికి అయితే వచ్చింది. నేను అన్నీ డైరెక్షన్ ఇస్తున్నాను, ఇలా చేయి అలా చేయి అని చెప్పి తను ప్రతి ఒక్కటి చేస్తుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ కథ కూడా మేము ఫోన్లో చూసుకొని చదివాం. కూడా ఈరోజు ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని పూజా కార్యక్రమాలు అయితే పాల్గొన్నాం. లక్ష్మీ వ్రతం పూజ కదా, ఆల్రెడీ మా ఇంట్లో ఇద్దరు లక్ష్మీదేవులు అయితే పుట్టేశారు మాకు. పూజ చేస్తూనే ఉన్నాం. మా పక్క మా చిన్న పాప ఒక పక్క గోల, మా పెద్ద పాప ఒక గోల. నువ్వు తాళ్ళు మేము కట్టుకుంటుంటే నాకు కట్టాల్సిందేనమ్మా అని చెప్పి ఒకటే గోల. అయితే మేము పూజా కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండానే మేము ఈరోజు పూజా కార్యక్రమం అయితే బాగా చేసేసాం. ఇంకా నోము తాడు కూడా మా ఆవిడకి కట్టాను, మా ఆవిడ కూడా నాకు కట్టింది. ఇంకా మా ఆవిడని ఆశీర్వదించి తను బాగుండాలి, నేను బాగుండాలి, మా పిల్లలందరూ బాగుండాలని చెప్పి అనుకున్నాం. మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా ఇలా బాగా వ్రతాలు చేసుకోండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి.